హాయ్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ సుమి టాక్స్. ఈరోజు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. కమెంట్స్లోని చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారు అనమాట, మీ జాబ్ ఏంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీది నైట్ షిఫ్టా డే షిఫ్టా, మీరు వర్క్ ఫ్రమ్ హోమా వర్క్ ఫ్రమ్ ఆఫీసా, మీ ప్యాకేజ్ ఎంత అండ్ ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను ఫ్రెషర్గా అది కూడా కెరీర్ గ్యాప్తో ఎలా జాబ్ తెచ్చుకున్నాను అనేది ఈ వీడియోలో చేయబోతున్నాను. చాలా మంది అడుగుతున్నారు, నేను ఫ్రెషర్ జాబ్స్ ఏం రావట్లేదు, మీరు ఎలా తెచ్చుకున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. మీరు ఎండ్ వరకు చూస్తే మీకు ఇది బాగా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ జాబ్ కోసం సర్చ్ చేస్తున్నా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. ఫస్ట్ నా క్వాలిఫికేషన్, డిగ్రీ అయితే నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను అండ్ పీజీ వచ్చేసి ఎంబీఏ హెచ్ఆర్ చేశాను అనమాట. హెచ్ఆర్ రిలేటెడ్లోనే ఏమైనా జాబ్స్ చూసుకుందామని చెప్పి ట్రై చేసా, చాలా వరకు వచ్చినాయి. బట్ ఏంటంటే ప్యాకేజ్ చాలా తక్కువ వచ్చింది. లైక్ పర్ మంత్ 10,000 వరకు అలా వచ్చేది ఉంది. సరే వర్క్ ఫ్రమ్ హోమే కదా చేద్దాంలో ఏమనుకుందామని అనుకుంటే అలా కాదు, ఆఫీస్కి రావాలంట. హైదరాబాద్ అటువంటి ప్లేసెస్లో 10,000 పర్ మంత్ అంటే అసలు మనకి సరిపోదు, హాస్టల్స్కి వీటికే అయిపోతాయి చాలా వరకు. సో అది వద్దు, ఇంకా వేరే వాటిలో ట్రై చేద్దామని చెప్పి నేను చాలా కంపెనీస్కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది, ఎగ్జామ్స్ ఇవన్నీ రాసా. లైక్ అమెజాన్, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి, అవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేస్తాయి అనమాట. అంత మంచిగానే అయ్యింది, ఇంటర్వ్యూ క్లియర్ చేశాను ఎవ్రీథింగ్. బట్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది కదా, అక్కడ మాత్రం పోయేదనమాట. ఏంటి మెయిన్ ప్రాబ్లమ్ అంటే నాది కెరీర్ గ్యాప్ ఉంది కదా, అందువల్ల రిజెక్ట్ అయిపోయేది. సరే ఇంక హెచ్ఆర్ రిలేటెడ్ వద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ అది ఏ ఫీల్డ్లో అయినా పర్వాలేదు అని చెప్పేసి నౌకరీ, లింక్డ్ఇన్ ఇలా అన్నిటిలో నా ప్రొఫైల్స్లో నా రెజ్యూమే అప్లోడ్ చేయడం అయితే నేను చేశాను అనమాట. ఒక రోజు నా పర్సనల్ ఈమెయిల్కి వచ్చిందనమాట, R1 కంపెనీ, ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్నాను కదా అక్కడి నుంచి వచ్చింది. లైక్ ఏమని, 5 వర్కింగ్ డేస్, సాటర్డే సండే వీక్ ఆఫ్, నైట్ షిఫ్ట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. సరే నైట్ షిఫ్ట్ అయితే అయ్యింది, వర్క్ ఫ్రమ్ హోమే కదా ఏముంటది, మనం ఎలాగో 12 o'clock వరకు పడుకోము, ఇంకా ఎక్స్ట్రా 3 hours స్పెండ్ చేస్తే ఏముంటదిలే, ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ అటెండ్ చేద్దాం, చూద్దాం మనకు వచ్చిందంటే ఫైన్, లేదంటే లేదు అని చెప్పేసి ఫర్దర్ ప్రాసెస్కి అయితే వెళ్ళాను. ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట, లైక్ అథమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ మీద ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ నేను అటెండ్ చేసిన తర్వాత అందులో క్వాలిఫై అయ్యాను అని తెలిసిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంది. హెచ్ఆర్ రౌండ్ ఏం లేదు, నేను జస్ట్ ఫ్రెషర్గా వెళ్ళాను కాబట్టి వాళ్ళు బేసిక్ క్వశ్చన్స్ అడిగారు రిలేటెడ్ టు నా క్వాలిఫికేషన్. ఆ తర్వాత ఈ ఫీల్డ్ ఎందుకు చూస్ చేసుకున్నారు అని అడిగారు, నేను దానికి రిలేటెడ్గా ఆన్సర్ చెప్పాను. అండ్ మళ్ళీ కెరీర్ గ్యాప్ గురించి అయితే అడిగారు అనమాట. లైక్ 1 year కెరీర్ గ్యాప్ ఉంది కదా ఎందుకు అని అడిగితే నేను చెప్పా, అంటే మధ్యలో కోవిడ్ వచ్చింది, నాకు కోవిడ్ వచ్చింది, మా ఇంట్లో మా డాడీకి వచ్చింది కోవిడ్, సో అందువల్ల 1 year ఈ కెరీర్ గ్యాప్ వచ్చిందని నేను చెప్పాను అనమాట. నేను చెప్పిన ఆన్సర్స్ కి వాళ్ళే జెన్యూన్ అనిపించింది, సో వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో ఇది అనమాట ప్రాసెస్. అండ్ చాలా మంది అడుగుతున్నారు, నువ్వు సాఫ్ట్వేర్ జాబా అని అడుగుతున్నారు. లేదు, నా సాఫ్ట్వేర్ కాదు, నాది నాన్ ఐటీ వస్తుంది అనమాట. నేను వర్క్ చేసేది హెల్త్ కేర్, అది కూడా యూఎస్ హెల్త్ కేర్. ఏం లేదు, హెల్త్ కేర్ అంటే చాలా సింపుల్. ఇప్పుడు మన ఇండియాలో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తాం కదా, ఇది ప్రాబ్లం మాకు ఇది అని చెప్పి. ఏదైనా సర్జరీ చేయాల్సి వచ్చింది అంటే మన దగ్గర గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఆరోగ్యశ్రీ ఇలా ఇటువంటివి ఉంటే దాని త్రూ వెళ్తాము. లేదు అంటే మన దగ్గర ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే దాని త్రూ వెళ్తాం కదా. అలాగే యూఎస్లో కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ యూఎస్లో ఉండే వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ కార్డ్ చూపించి అలా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటారు. సో వాళ్ళు ఏ ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటారో ఆ ట్రీట్మెంట్కి రిలేటెడ్గా హాస్పిటల్ వాళ్ళు క్లెయిమ్ ఫామ్ ఫిల్ చేసి పంపుతారనమాట ఇన్సూరెన్స్ కంపెనీస్కి. ఒకవేళ అంత బాగుంది అంటే పేమెంట్ వచ్చేస్తుంది, కానీ సమ్ టైమ్స్ పేమెంట్ రాదు. ఏమైనా డాక్యుమెంట్స్ సరిగ్గా సబ్మిట్ చేయకపోవడం వల్ల, ఏవో ఒక ప్రాబ్లం వల్ల రాదు. అవి ఎందుకు పేమెంట్ రాలేదు అనే దాని గురించి మేము కాల్ చేసి, ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేసి ఏంటి ప్రాబ్లం, ఎందుకు పేమెంట్ రావట్లేదు అని చెప్పి మేము కనుక్కుంటాం. సో ఇది ప్రాబ్లం అని వాళ్ళు చెప్పారనుకో, ఓకే ఇదా ప్రాబ్లం, సరే మేము దానికి ఏం కావాలి, ఏ డాక్యుమెంట్ కావాలి అవన్నీ మేము చూసి పంపుతాం. సో ఇదే మేము చేసే వర్క్ అనమాట. అస్తమాటికి ఇన్సూరెన్స్ రెప్తో కాల్ మాట్లాడాలి, అయితే మీరు 9 hours హెడ్సెట్ పెట్టుకొని కాల్ మాట్లాడుతూ ఉంటారా అని అడగచ్చు. అలా ఏం లేదు, ఒక 50% కాల్ చేయొచ్చు, ఒక 50% కాల్ చేయాల్సిన అవసరం లేదు. వెబ్సైట్స్ ఉంటాయి కంపెనీవి సంబంధించి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్సూరెన్స్వి అక్కడే రిజాల్వ్ చేసేసుకోవచ్చు. ఏవైనా రిజాల్వ్ చేయలేని ఉంటే ఆ టైంలో మనం కాల్ చేసి ఏంటి ప్రాబ్లం అని అడిగితే సరిపోదు. అంటే డిపెండ్స్ ఆన్ ప్రాసెస్ అనమాట. నా ప్రాసెస్లో ఏంటంటే 50% కాలింగ్ ఉందంటే 50% రిజాల్వ్ చేసేసే అకౌంట్సే ఉంటాయి అనమాట. డిపెండ్స్. కానీ కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటి కంప్లీట్గా రివ్యూ చేసేవే ఉంటాయి, కొన్ని ప్రాజెక్ట్స్లో కంప్లీట్గా కాలింగ్ ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అండ్ మీరు ఎలా గ్రాస్ప్ చేసుకున్నారు, మీరు ఎలా చేస్తున్నారు వర్క్ అనే దాని మీద ఉంటుంది, అంతే. ఈజీ, సింపుల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చేసేది డే షిఫ్టా నైట్ షిఫ్ట్ అని అడుగుతున్నారు. నేను చేసేది నైట్ షిఫ్టే.
మేము మాట్లాడాల్సింది యుఎస్ వాళ్ళతో కదా, రిప్రజెంటేటివ్స్ తో. సో వాళ్ళకి అక్కడ మార్నింగ్ అయితే మనకి ఇక్కడ నైట్ అవుతుంది. మనకి ఇక్కడ నైట్ అయితే ఆబ్వియస్లీ వాళ్ళకి మార్నింగ్ అవుతుంది కదా. సో వాళ్ళు మార్నింగ్ టైంలోనే అవైలబుల్ గా ఉంటారు. అప్పుడు వాళ్ళ కోసం మనం ఆబ్వియస్లీ నైట్ టైమే వర్క్ చేయాలి. సో నాదైతే నైట్ షిఫ్ట్ అనమాట. అండ్ చాలా మంది ప్యాకేజ్ గురించి కూడా అడిగారు. నేను ఫ్రెషర్ గా జాయిన్ అయినప్పుడు నాకు కట్టింగ్స్ అన్ని పోయి ఒక 18,000 అయితే వచ్చేదన్నమాట స్టార్టింగ్. నేను ఇక్కడ అసోసియేట్ అనలిస్ట్ గా జాయిన్ అయ్యాను. తర్వాత ఒక 6 months లో అనలిస్ట్ గా అయ్యి, ఆ తర్వాత సీనియర్ అనలిస్ట్ గా, ఇదంతా ఒక 2.5 years స్పాన్ లో జరిగిందనమాట. ఇప్పుడు నా ప్యాకేజ్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇప్పుడు చాలా బాగానే వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చే ప్యాకేజ్ కూడా బాగానే సరిపోతుంది. అంటే మనం మంచిగా రేటింగ్స్ అంతా మనం మంచిగా ఉంచి, అబ్సెంటిజం, ప్రొడక్షన్ క్వాలిటీ ఇదంతా మంచిగా మెయింటైన్ చేసుకుంటే ప్యాకేజ్ కూడా చాలా బాగా ఇస్తారు వాళ్ళు. వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఆఫీసా అని చెప్పి కూడా అడుగుతున్నారు. నాకు స్టార్టింగ్ లోని ట్రైనింగ్ ఆ టైంలో వర్క్ ఫ్రమ్ హోమే ఉండేది. తర్వాత నన్ను వేరే ప్రాజెక్ట్ కి ఇలా అలొకేట్ చేస్తారు కదా ట్రైనింగ్ అయిన వాళ్ళని, వీళ్ళు ఈ ప్రాజెక్ట్ కి వెళ్ళాలి, వీళ్ళు ఈ ప్రాజెక్ట్ కి వెళ్ళాలి అని చెప్పేసి. నన్ను పంపిన ప్రాజెక్ట్ కి ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రావాలి అన్నారు. కాబట్టి నేను ఆ టైంలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కి వెళ్ళడం జరిగిందనమాట. క్లయింట్ చెప్తారు, ఓకే మాకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అవసరం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అయినా చేసుకుంటే చాలు అంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తారనమాట. నాది ఫస్ట్ లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రాజెక్ట్ ఉండేది. ఒక 1.5 year తర్వాత వేరే ప్రాజెక్ట్ కి మార్చారనమాట. ఆ ప్రాజెక్ట్ లో ఏంటంటే అది వర్క్ ఫ్రమ్ హోమ్. అది నేను 3 months చేశాను. చేసిన తర్వాత ఏంటంటే ఆ ప్రాజెక్ట్ అక్కడతో అయిపోయింది. తర్వాత నన్ను వేరే ప్రాజెక్ట్ కి చేంజ్ చేశారు. ఇదేంటంటే ట్రైనింగ్ పీరియడ్ వరకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వెళ్ళాలి. వన్స్ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ ప్రొడక్షన్ అంతా మంచిగా చేసుకుంటున్నారు, ఎవరి హెల్ప్ అవసరం లేదంటే ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తారు. అంతే, మీరు డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. హైదరాబాద్ వచ్చిన తర్వాత అకామిడేషన్ ఎక్కడ, ఆఫీస్ వాళ్ళు ఏమైనా ఇచ్చారని కూడా అడిగారు. అలా ఏం లేదు. ఇక్కడ ఆఫీస్ కి దగ్గరలో మనకి చాలా హాస్టల్స్, పీజీస్ అవి ఉంటాయి అనమాట. నేనైతే ఫస్ట్ ఒక హాస్టల్లో జాయిన్ అయ్యాను. అది 4,500 అలా ఉన్నది అప్పట్లోని. సో అది 4 sharing రూమ్ అనమాట. తర్వాత నాకు వాళ్ళందరిది డే షిఫ్ట్, నాది నైట్ షిఫ్ట్. కొంచెం వాళ్ళకి నేను వచ్చే టైంకి డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళేసరికి నాకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి వేరే హాస్టల్కి అయితే చేంజ్ అయ్యాను. అది 5,000 అలా ఉండేదన్నమాట హాస్టల్. తర్వాత ఇంకా నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంక మేమైతే వేరే ఇల్లు తీసుకొని అయితే ఉంటున్నాము. అండ్ మీరు అడగచ్చు, ఇది నైట్ టైం కదా, మీకు ట్రావెలింగ్ అది ఎలాగా, మీ అంతటి మీరే వెళ్తారా అని కూడా అడిగారు. ఏం లేదు, ఆఫీస్ వాళ్ళు 2-way క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారంట. పిక్ డ్రాప్ వాళ్ళే చేసుకుంటారు. ఆ హాస్టల్ వరకు వాళ్ళే డ్రాప్ చేస్తారు. మీరు గేట్ లోపలికి వెళ్ళారు అని అన్న తర్వాతే క్యాబ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అలా అయితే వదిలేసి వెళ్ళిపోరు. చాలా సేఫ్, సెక్యూర్డ్ గా ఉంటది. అండ్ మీకు హాస్టల్స్ లో ఉండడం ఇష్టం లేదు అనుకుంటే ఇక్కడ దగ్గరలో ఈ రామంతపూర్ ఈ లొకేషన్స్ ఉంటాయి. రామంతపూర్, ఉప్పల్, ఎల్బీ నగర్ ఈ లొకేషన్స్ లో చాలా రూమ్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఒక 1 BHK అరౌండ్ 8,000 to 9,000 వరకు వచ్చేస్తుంది. ఒక 3 to 4 people అలా షేర్ చేసుకోవచ్చు. బాయ్స్ కి పీజీస్ ఉన్నాయి, గర్ల్స్ కి పీజీస్ ఉన్నాయి. సో ఎవరికైనా మంచిగానే సెట్ అవుతుంది. ఇక్కడ లొకేషన్ ఏరియా అంతా బాగుంటుంది. అండ్ చాలా మంది అడుగుతున్నారు, జాబ్ సెక్యూర్ అయినా అంటే రెసిషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, తీసేస్తారా, ఇటువంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నారు. యుఎస్ హెల్త్ కేర్ అనేది ఎవర్ గ్రీన్ అనమాట. ఇందులో అసలు జాబ్ తీసేయడం అటువంటిది ఏమీ ఉండదు. ఏమంటే మన పర్ఫార్మెన్స్ బాగాలేదు అంటే ఆబ్వియస్లీ చెప్తారు, ఈ కంపెనీ అనే కాదు ఏ కంపెనీలో అయినా మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, అది మంచిగా చేసుకోండి అని చెప్తారు. వాళ్ళు చూస్తారు మంచిగా ఉంది అంటే ఓకే, లేదు అంటే తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఎవరైనా చేసేదే. మీరు అనొచ్చు, మేము ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాం, మాకేం తెలియదు, అలా ఎలా తీసేస్తారు అని కూడా అనుకోవచ్చు. అలా ఏముండదు. ఇక్కడ ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే ప్రొడక్షన్ ఫ్లోర్ మీద పంపుతారు అనమాట. డైరెక్ట్ గా మీకు ఏం తెలియకుండా అయితే పంపించారు. అండ్ మనం డీల్ చేసేదంతా యుఎస్ వాళ్ళతో కదా, సో వాళ్ళు ప్రాపర్ యుఎస్ యాక్సెంట్ లోనే మాట్లాడతారు. మనకు ఆ యాక్సెంట్ ట్రైనింగ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ గా క్లియర్ గా ఆర్సిఎం గురించి అంతా ఇచ్చిన తర్వాతే ప్రొడక్షన్ ఫ్లోర్ మీద పంపుతారనమాట. సో దాని మీద ఎటువంటి భయం పెట్టుకోకర్లేదు. మనం వర్క్ బాగా చేసాము అంటే, మంచిగా అన్ని మెయింటైన్ చేసుకున్నాం, అన్ని కేఆర్ఎస్ మెయింటైన్ చేసుకున్నాం అంటే జాబ్ సెక్యూర్ గానే ఉంటది. దీని గురించి మీరు ఏం ప్రాబ్లం పడక్కర్లేదు. సో ఈ కంపెనీలోని కెరీర్ గ్రోత్ ఉంటదా అని చెప్పి కూడా అడుగుతున్నారు. ఉంటది కెరీర్ గ్రోత్. ఏంటంటే నేను అసోసియేట్ అనలిస్ట్ గా జాయిన్ అయ్యాను ఫ్రెషర్ గా, అక్కడి నుంచి అనలిస్ట్, తర్వాత సీనియర్ అనలిస్ట్ లా ప్రమోట్ అనమాట. ఇదంతా 1 year స్పాన్ లోనే జరిగింది. తర్వాత ఏంటంటే ఈ కంపెనీలో 18 months ఉన్న తర్వాత ఐజేపీస్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ ఎస్ఎంఈకి, లీడ్ అనలిస్ట్ కి, క్వాలిటీకి, ఇలా మేనేజర్స్ కి, ఇటువంటి వాటికి ఐజేపీస్ అయితే ఉంటాయి. వాటికి ఎగ్జామ్ ఉంటది. ఎగ్జామ్ రాసిన తర్వాత ప్యానల్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఆ ఇంటర్వ్యూ వరకు నేను ఒకసారి అయితే వెళ్ళాను. అయితే మొత్తం ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది. లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళాను అనమాట. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మంచిగానే ఆన్సర్ చెప్పేశాను. అయితే ప్రాబ్లం ఏమొచ్చిందంటే అక్కడ అది లొకేషన్ చెన్నై అనమాట. నాకు అప్పుడే మ్యారేజ్ అయింది. ఇక్కడ హైదరాబాద్ లో అన్ని సెట్ చేసేసుకున్నాను.
ఇప్పుడు ఈ టైంలో హైదరాబాద్ లొకేషన్ చేంజ్ అవ్వాలంటే మళ్ళీ హాస్టల్ చూసుకోవాలి. ఇవన్నీ ఎందుకులే వద్దు అని చెప్పేసాను. లేదు అంటే ఇప్పుడు ఈ టైంకి నేను లీడ్ అనలిస్ట్ లా ఉండేదాన్ని ఒక పొజిషన్ లోని. ఇట్స్ ఓకే, ఫైన్, పర్వాలేదు. సో ఇవన్నీ ఆన్సర్ అయితే నేను చేసేసాను. ఏవేవైతే ఇంపార్టెంట్ అండ్ చాలా మంది అడుగుతారు, మేము ఫ్రెషర్ గా జాబ్ ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి అడుగుతారు. ఏం లేదు, గూగుల్లో మీరు వెళ్ళి సెర్చ్ చేస్తే ఏఆర్ కాలర్ జాబ్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ అయితే వస్తాయి అనమాట. అంతెందుకు నౌకరీలో అయినా సెర్చ్ చేయండి. మీకు తెలియదు, హైదరాబాద్ లోని ఒక 25+ కంపెనీస్ అయితే ఉన్నాయి ఏఆర్ కాలింగ్ మీద. సో మీకు చాలా వస్తాయి అనమాట. అన్నిట్లో అయితే అప్లై చేయండి. ఎందుకంటే ఇవి ఎప్పుడు వేకెన్సీస్ ఉంటూనే ఉంటాయి, ఎప్పుడు న్యూ ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇందులో మీకు చూసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు. అడగచ్చు, మేము కూడా పీజీ చేయాలా ఈ జాబ్ కోసం అని అంటే పీజీ ఏం చేయక్కర్లేదు, మీరు డిగ్రీ చేస్తే సరిపోతుంది. ఇంటర్వ్యూలో మాత్రం మీరు ప్రాపర్ గా ఇంగ్లీష్ మాట్లాడితే చాలు. అలా అని యూఎస్ యాక్సెంట్ లో ఏం మాట్లాడక్కర్లేదు, మన ఇండియన్ యాక్సెంట్ లోనే కాన్ఫిడెంట్ గా మాట్లాడండి, చాలు, సరిపోతుంది. అండ్ ఏ కంపెనీకి వెళ్ళినా బేసిక్ ఏంటంటే ఆ కంపెనీ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఆ సిఇఓ ఎవరు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, కంపెనీ నెట్వర్క్, వీటి గురించి కొన్ని బేసిక్ తెలుసుకుంటే సరిపోతుంది. అది చెప్తే చాలు. ఎందుకంటే ఫ్రెషర్ గా వెళ్తున్నారు కాబట్టి మీ సెల్ఫ్ ఇంట్రో అడుగుతారు, తర్వాత కంపెనీ గురించి మీకు ఏం తెలుసు అని చెప్పి ఈ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఏదన్నా మాట్లాడేది కాన్ఫిడెంట్ గా మాట్లాడితే చాలు, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కంపెనీ గురించి తెలుసుకోవాలంటే గూగుల్ చేయండి, మీకు కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. అది చూసుకొని మీరు కాన్ఫిడెంట్ గా చెప్పండి. అండ్ వాళ్ళు అడుగుతారు, మీరు నైట్ షిఫ్ట్ విల్లింగ్ అయినా వర్క్ చేయడానికి అని అడుగుతారు. ఎస్ అని చెప్పండి, అంతే. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. అండ్ మీ ఫ్రెషర్ గా వెళ్తున్నారు కాబట్టి జస్ట్ సెల్ఫ్ ఇంట్రో క్వశ్చన్స్ అడుగుతారు, అవి కాన్ఫిడెంట్ గా చెప్పేసుకుంటే సరిపోతుంది, అంతే. ఈ కార్పొరేట్ జాబ్ వల్ల ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయని కూడా అడుగుతారు. ఉంటాయి, చాలా అయితే ఉంటాయి అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఇస్తుంది. మనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా అది మనకి కవర్ అవుతుంది, మన పేరెంట్స్, మన డిపెండెంట్స్ కూడా కవర్ చేస్తుంది అనమాట. అండ్ కొన్ని జిమ్ మెంబర్షిప్స్ వస్తాయి, అండ్ వాటితో పాటు కొన్ని మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవి కూడా కవర్ అవుతాయి, అండ్ ఇన్సెంటివ్స్ లాంటివి కూడా వస్తాయి. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అంటే డిపెండ్స్ అపాన్ కంపెనీ టు కంపెనీ అనమాట. మా కంపెనీలో అయితే ఇవి ఉంటాయి. వర్క్ ప్రెషర్ ఉంటదా అని చెప్పేసి అడుగుతున్నారు. వర్క్ ప్రెషర్ అంటే అంత ఏం ఉండదు, మీరు వర్క్ నేర్చుకుంటే సరిపోతుంది. మెంటార్స్ చెప్పింది క్లియర్ గా వినేసి ట్రైనింగ్ టైంలో అంతా బాగా నేర్చుకుంటే వర్క్ చేయడం చాలా ఈజీ. బట్ చాలా మంది అంటారు, ఎప్పుడు చూసినా రీల్స్ చేసుకుంటూ ఉంటాం, మీ కంపెనీ వాళ్ళు ఏమనరా నిన్ను అలా ఉంటాయి అని అంటున్నారు. నాది 9 hours ఉంటుంది, ఇందులో గంటన్నర వరకు బ్రేక్ ఉంటుంది. ఈ బ్రేక్ టైంలో ఒక అరగంట తిన్నా రిమైనింగ్ అంతా ఖాళీ కదా. మహా అయితే నేను 30 seconds రీల్ తీస్తానేమో, దీన్ని చూసి మంచిగా జడ్జ్ చేస్తారనమాట, నువ్వేం చేయవు అది ఇది అని చెప్పేసి. ఏ కంపెనీలో అయినా వర్క్ చేయకుండా అలా ఖాళీగా తిరుగుతూ ఉంటే ఎవరు ఎంటర్టైన్ చేయరు. నేను 3 years నుంచి వర్క్ చేస్తున్నాను, నాకు ఎప్పుడు రేటింగ్ చండాలంగా అయితే రాలేదు, ఎప్పుడు మంచి రేటింగ్ తోనే వచ్చింది. ఎప్పుడు వర్క్ అయినా లేదన్నా ఫన్ యాక్టివిటీస్ ఇవి కూడా ఉంటాయా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఆ వీడియోస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఫన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. లైక్ అక్కడ ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారనమాట, కార్పొరేట్ కాబట్టి. అండ్ మన కోసం, మన హెల్త్ వాటి కోసం సెషన్స్ కూడా తీసుకుంటారనమాట. చీఫ్ గెస్ట్ ని వాళ్ళని పిలిపించి ఇలా సెషన్స్, యూస్ఫుల్ సెషన్స్ అన్ని కూడా తీసుకుంటారు. సో ఇవన్నీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, లేడీస్ కదా, నైట్ షిఫ్ట్ లో మరి వర్క్ చేస్తారా చాలా మంది అని అడుగుతున్నారు. చాలా మంది వర్క్ చేస్తారు, మీ సెక్యూరిటీకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ 24/7 క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉంటది అనమాట. పిక్ డ్రాప్ ఇవన్నీ చేస్తారు. అండ్ ఇక్కడ చాలా పాలసీస్ ఉన్నాయి లేడీస్ కోసం అని చెప్పేసి. ఇంకొక విషయం ఏంటంటే, పర్ఫార్మెన్స్ బాగాలేదు అంటే మిమ్మల్ని సెపరేట్ గా పిలిచి ఇలా ఉంది మీ పర్ఫార్మెన్స్ అని కంపెనీ రూల్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు, అంతే తప్ప స్కూల్ కాలేజెస్ లో లాగా అందరి ముందు నుంచోబెట్టి మీరు సరిగ్గా వర్క్ చేయట్లేదు ఏంటి అని చెప్పేసి అందరి ముందు పెట్టి అలా తిట్టరు. ఏదైనా కానీ చాలా ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తారు, కార్పొరేట్ కదా. సో ఇలాగే ఉంటది అనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ గిఫ్ట్స్ లాగా అలా కూడా ఇస్తారనమాట ఎంప్లాయీస్ కి. కార్పొరేట్ లో కామన్ గానే ఉంటాయి, ఫెస్టివల్ టైంలో గిఫ్ట్ కూపన్స్, గిఫ్ట్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. ఇవి కామన్ గానే ఉంటాయి అన్ని కంపెనీస్ లో కూడా. సో ఐ హోప్ మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ కి నేను క్లియర్ గా ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఐ థింక్ ఈ వీడియో ఎవరైతే ఫ్రెషర్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా జాబ్ కోసం సర్చ్ చేస్తుంటే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.